ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా రక్షక నీకు స్తోత్రాలు, సృష్టికర్త నీకు వందనాలనైనా ప్రభా, నీకు స్తోత్రాలు. నిత్యము ప్రభా మా జీవితాల మీద సర్వాధికారి ఉంటూ దేవా నీ సంరక్షణిస్తూ ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించిన వాడే ఉన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా రక్షక ప్రభా, మరి సన్నిధిలో మేము నీకు ఆరాధన అంతటి మీద తండ్రి నీ కృపను మేము వేడుకుంటా ఉన్నాం దేవ తండ్రి. ఈ పాటల్లోనూ దేవ వాక్కు పరిచర్య అంతట్లోనూ ప్రభా మీరు అధ్యక్ష వహించి ప్రభా మీరే ఈ ఆరాధన అంతటిని దేవా నీకు మహిమకరంగా జరిగించుకోండి దేవా. నీ దాసుడు వాక్యం చెప్పబోతుండగా కూడా దేవా నీ సంరక్షణని దేవా తండ్రి ప్రభా నీ యొక్క వాక్శక్తి చేత మా అందరికీ దేవా అవసరమైన విషయాల్ని మీరు తేటగా మాతో మాట్లాడండి దేవా. నిజమే ఇక పరిస్థితుల్లో ఎంతో దేవా తండ్రి విపత్తులు దేవా ఇక భయాందోళనగా ఉంటున్నప్పటికీ కూడా దేవా నీ వాక్యం చేత దేవా దినదినము దేవా ఈ సేవలో మమ్మల్ని ధైర్యపరుస్తూ మా దినాలను మీరు ముందుకు తీసుకువెళ్తూ వెళ్తున్నారు. అందుబట్టి మమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం దేవా. నీ శక్తిని బట్టి నీ కృపను బట్టి ప్రభా నిజంగా హృదయపూర్వక మమ్మల్ని ఆరాధించడానికి ఈ ఆరాధన అంతటినీ మాకు ఉంచమని యేసుక్రీస్తు నామం పేరిట చిన్న ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. మొట్టమొదటి పాట ఆకాశ తీరాలలో రవిచంద్ర తారకలలో అనే పాట మనం పాడుకుందాం. దేవుడు ఆయన సర్వ సృష్టి మీద ఆయన సర్వాధికారి ఉంటూ ఈ సృష్టిని అంతటినీ మన కోసం ఆయన నిర్మించి అంతటిలో ప్రతిదాన్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని మనం ఈ సృష్టిలో మనం చూడగలం. ఆయన శక్తిని మనం ఈ సృష్టిలో మనం చూస్తూ ఉండగలం. ఆయన మహిమని మనం చూస్తూ ఆనందించగలం. ఆయనకి తెలివి చేత ఆయన మహత్తు కలిగిన జ్ఞానం చేత ఆయన సృష్టిని నడిపిస్తూ మనం ఆ సృష్టిలో మనం వసిస్తూ ఉంటున్నప్పుడు మన నివాసం ఉంటున్నప్పుడు దేవుని మహింపరచడానికి మన కళ్ళ ముందుండే ఆయన కార్యాలని ఆయన భీకర సృష్టిని చూసి మనం ప్రభుని ఆరాధన చేయొచ్చు. ఈ పాట పాడుతూ ఉంటున్నప్పుడు మనం దేవుని యొక్క మహిమని దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిస్తూ ఈ పాట మనం పాడదాం. ఆకాశతీరాలలో రవిచంద్ర తారకలలో కనుగొంటి నేను ప్రభు యేసు మహిమ ఈ విశాల విశ్వమునందు. కనుగొంటి నేను ప్రభు యేసు మహిమ ఈ విశాల విశ్వమునందు.
రెండవ పాట మనం పాడుకుందాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవము అనే పాట మనం పాడుకుంటూ ప్రభు నామాన్ని మనం మహింపరచుదాం. దేవుడు తన యొక్క కృపని, తన యొక్క క్షేమాన్ని మన జీవితాలు ఆయన దయచేస్తూ, ప్రస్తుత దినాల్లో కూడా దేవుడు తన సంరక్షణని మనకిస్తూ, ఎలా ఉంటున్నప్పటికీ కూడా దేవునికి సహాయం మనకి ఆయన ప్రతిదినం మనతో మాట్లాడుతూ మనం నడిపిస్తూ ఆయన వెళ్తూ ఉంటున్నాడు. మన ప్రార్థనలకి ఆయన జవాబిచ్చు దేవుడే ఉన్నాడు. ఆయన తన వాక్యం చేత ఆయన మనకి ఈ భవిష్యత్తుని మనం ఎలా ఎదుర్కోవాలో మనకి తెలియజేయవాడే ఉన్నాడు. ఆయన సత్య మార్గంలో మనం ఫలిస్తూ అంతకంతకు అభివృద్ధి చెందుతూ మనం సాక్షిగా మనం నిలబడుతూ భవిష్యత్తులో ఉండే తరానికి మన విశ్వాస జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచడానికి దేవుడు మనల్ని ముందుకు నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ఆయన క్షేమాన్ని బట్టి మనం ఆయన ఆరాధించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఈ పాట పాడుతూ దేవుని మనం ఆరాధన చేద్దాం. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైనది ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనాయి. అడుగులు పరవశంగా పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమై మకరుణమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు.
స్వచ్ఛ మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాను. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాను. జీవితకాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీవు ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. మహోన్నతమైన ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడు. మూడవ పాట మనం పాడుకుందాం. నా కనుల వెంబడి కన్నీరు రానీక అనే పాట మనం పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రస్తుతం మనం మన జీవితాల్లో ఈ విధంగా ప్రభుని ఆరాధించడానికి ఒక ముఖ్యమైన మూల విషయం ఏంటంటే, మనం ఒకప్పుడు పాపం చేత మన జీవితాన్ని నష్టానికి మనం ఉపయోగకరంగా ఉండేటప్పుడు దేవుడు దాన్ని యేసుక్రీస్తు ద్వారాగా మన హృదయాన్ని ఆయన గెలుచుకొని మన జీవితం అంతటి మీద ఆయన సర్వాధికారిగా ఉంటూ మన పాపముల నుండి ఆయన మనం విడిపించి సంతృప్తి లేని ఈ జీవితం మీద తన జీవితాన్ని మన కోసం అర్పించుకుని సమృద్ధికరంగా మనం జీవించడానికి దేవుడు మన మురికి జీవితం అంతటినీ తీసివేసి తన మహిమకే మనం నిలబెట్టుకోవడానికి దేవుడు మనల్ని తయారు చేసుకున్నాడు. మన జీవితం అంతటిలో చిరునవ్వు చేత మన యొక్క జీవితాన్ని నింపడానికి ఆయన ఇష్టపడుతూ ప్రతిరోజు మనకి సహాయకుడిగా ఉంటూ మనం నడిపించుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి ఆయన పాదాల దగ్గర మన హృదయాన్ని అర్పించుకుంటూ మనం ఈ పాట మనం పాడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. వెంబడి కన్నీరు రానీయక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా,
వెన్నెలలుగా మార్చి నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావు నా మురికి జీవితాన్ని మోక్షముగా మార్చి నా మురికి జీవితాన్ని మోక్షముగా మార్చి చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే నా కనుల వెంబడి కన్నీరు రానీయక నా ముఖములో దుఃఖమే ఉండనీయక చిరునవ్వుతో నింపిన యేసయ్యా చిరునవ్వుతో నింపిన యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 దేవుని యొక్క వాక్యాన్ని మనం వినక పూర్వం మన హృదయాల్ని సిద్ధపరచుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. ఆయన మాత్రమే మన ఆరాధనకు అర్హుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ మనం దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. मुझको चाहिए सहारा दे मुझे खुदा सहारा मुझको चाहिए
है रास के बाहर अनेक मोड़ पे कदर अनेक साया को हटा दिखा दे अब मुझे शहर मुझे समझ मैं गिरा मुझे समा मेरे खुदा मुझे समा मैं गिरा मुझे समा मेरे खुदा सहारा मुझको चाहिए सहारा मुझे खुदा చిన్ని హృదయముతో నాగో మహిమని ఆరాధించెదను. నా కుండలు నా కుమ్మరియో సమకూర్చి బాగు చేయమని కోరెదను. నా చిన్ని హృదయముతో నాగో మహిమని ఆరాధించెదను. నా కుండలు నా కుమ్మరియో సమకూర్చి బాగు చేయమని కోరెదను. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రాజున్న రాజుకే మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికి చేరుదును. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికి చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విరచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో
ప్రభు సంఘముగా, కుటుంబాలుగా మేమున్నటువంటి ప్రతి ప్రదేశము నుండి నేను ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటున్నా. నీవు మాత్రమే ఆరాధనకరుడైనటువంటి దేవుడు అని ప్రభు, తిరిగి రాజుల రాజుగా రానైనటువంటి గొప్ప దేవా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ హృదయపూర్వకంగా మా స్తుతి ఆరాధన యేసు నామంలో మీకే సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. కొరకు ఏర్పరచబడిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం నుండి 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయోదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్ప వాడాయెను. ఇతడు మోయాబీయుడగు అరియేలు కుమారుల నిద్రని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తిరి అయిన ఐగుప్తీయుని ఒకరిని అతడు చావగొట్టెను. ఐగుప్తీయుని చేతిలో నేత గాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకొని వాని మీదకి పోయి ఆ ఈటెను ఐగుప్తీయుని చేతిలో నుండి ఓడలాగి దానితో వానిని చంపెను. యెహోయోదా కుమారుడైన బెనయ ఇట్టి పనులు చేసినందున ఆ 3 పరాక్రమశాలులలో ఘనత నొందిన వాడాయెను. 30 మందిలలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ 3లో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకుని గల అధిపతిగా ఉంచెను. దేవుడి మాటలు దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి బెనయ అనేటువంటి ఒక యోధుని యొక్క జీవితంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11వ అధ్యాయంలో ఈ యోధుని గురించినటువంటి కొన్ని విషయాలు మనము ప్రధానంగా 20వ వచనం నుండి 25వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మనము చూస్తాం. నిజానికి మొదటి సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు గ్రంథము దావీదు యొక్క జీవితం యొక్క క్లోజప్లో రాయబడినటువంటి పుస్తకం అయితే, దినవృత్తాంతాలు అనేటువంటిది దావీదు బ్రతికిన ఒక 400 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూస్తున్నప్పుడు ఆ పర్స్పెక్టివ్లో రాయబడింది అనేటువంటిది మనం ప్రధానంగా గుర్తించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మొదటి సమూయేలు, 2వ సమూయేల్లో దావీదు యొక్క పర్సనల్ లైఫ్ని మనము, దావీదు యొక్క స్పిరిచువల్ లైఫ్ని మనం గమనిస్తాం. కానీ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి దావీదుని ఒక మిలిటరీ లీడర్ కింద మనము చూస్తాం. నేనంటాను, ఒక వ్యక్తి యొక్క జీవితంలో స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటిదో, మిలిటరీ మైండ్ సెట్ కూడా అంతే ప్రధానమైనటువంటిది. ఆ మాటకు వస్తే, ఈరోజు మనము ఏదైతే చరిత్రలో మనం నిల్చున్నామో, ఒక పక్కన మనము వైరస్ సిట్యువేషన్ మీద మన పోరాటాన్ని మనము కొనసాగిస్తున్నాం. ఆ మాటకు వస్తే, భారతదేశము కూడా దేశముగా తమకున్నటువంటి ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ని పెంచుకునేటువంటి క్రమంలో కొన్ని నూతనమైనటువంటి సాధనాల్ని కొనుగోలు చేయటం అనేటువంటిది కూడా మనము ఈ వారంలో మనం చూసాం. కాబట్టి నేనంటాను, ఒక పక్కన సాధారణంగా స్పిరిచువల్ మైండ్ సెట్, మినిస్ట్రీ మైండ్ సెట్ అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకో పక్కన మిలిటరీ మైండ్ సెట్, ఒక విశ్వాసిగా ఈ రెండు కూడా మనం కలిగి ఉండాలి. దేవుని పరిచర్య చేయటం, దేవుని కొరకు జీవించటంలో భాగంగానే పోరాటం అనేటువంటిది కూడా మన జీవితంలో ఒక భాగం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు.
కాబట్టి ఉదయకాల సమయంలో మన ఎదుటున్నటువంటి పోరాటాల్లో మనం ఎట్లాగా పోరాటాన్ని కొనసాగించాలి అంటానికి కొన్ని ప్రిన్సిపుల్స్ని మనం చూడబోతూ ఉంటున్నాం. దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆయన ఆర్మీని ఎట్లాగ డివైడ్ చేశాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే ప్రధానంగా ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 30 and 3 అని అంటాం. అంటే 30 మందిని ఒక టీముగా, ముగ్గురిని ఒక టీముగా. ముగ్గురు మెయిన్ లీడర్స్, మొత్తం మిలిటరీ మీద ఆధిపత్యం కలిగినటువంటి వారు ప్రధానంగా ముగ్గురు లీడర్స్ అయితే, ఆ ముగ్గురు తర్వాత ఉన్నటువంటి 30 మంది నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ లీడర్స్. ఆ తర్వాత సామాన్యమైనటువంటి మిలిటరీ కూడా మనం చూస్తాం. ఇప్పుడు మనం చూడబోయేటువంటి బెనయా యొక్క జీవితము, బెనయా ఆ 30 మందిలో ఒకడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈవెన్ బెత్షెబా యొక్క భర్త అయిన ఉరియా కూడా ఆయన ఆ 30 మందిలో ఒక యోధుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వీరు నమ్మకస్తులైనటువంటి మిలిటరీ లీడర్స్. దావీదు ఈ యొక్క డివిజన్, ఆర్మీ డివిజన్ 30s 3గా ఎక్కడి నేర్చుకున్నాడు అనేటువంటిది కనుక చూస్తే అది ఫిలిస్తీన్ల దగ్గర నేర్చుకున్నాడు. ఫిలిస్తీన్ల యొక్క వార్ స్ట్రాటజీ అది. దేవుడు ఫిలిస్తీన్లను వాగ్దాన దేశంలో ఉంచటానికి ఒక కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలు యుద్ధము లేదంటే పోరాట పటిమను నేర్చుకోవటానికి దేవుడు వారిని ఉంచాడు. కాబట్టి నేను అంటాను, అదే ఏమంటారు సిట్యువేషన్లో దావీదు మిలిటరీని డివైడ్ చేయటం కానీ, మిలిటరీని రన్ చేయటం కానీ ఆయన చేశాడు. ఆ 30 మంది యోధుల్లో ఒక ఆయన బెనయా. ఆ మాటకు వస్తే మిలిటరీలో ర్యాంక్స్ ఉంటాయి, ఆ ర్యాంక్స్ను బట్టి డ్యూటీస్ ఉంటాయి. కానీ సాధారణంగా చర్చ్లో ర్యాంక్స్ ఉండవు, ర్యాంక్స్ని బట్టి డ్యూటీస్ ఏమి ఉండవు, అదొకటే తేడా. బట్ మిగతాది కనుక మనం చూస్తే మరి మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళు పోరాటాల్లో ఎటువంటి మైండ్ సెట్ కలిగి ఉంటారో, మనం కూడా విశ్వాసంగా ఈ లోకంలో జీవించేటప్పుడు అటువంటి మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మిలిటరీ మైండ్ సెట్లో భాగంగా మనము చేయవలసింది ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే, లీవింగ్ ద పాస్ట్, గతాన్ని వదిలిపెట్టుట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 11:22 కప్సయేలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకరికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాను విక్రమ క్రియల వల్ల గొప్పవాడయ్యను. బెనాయా గొప్పవాడవటానికి కారణం ఏంటంటే అతడు చేసినటువంటి సాహస కార్యాలు. అయితే అతను ఏ లీనియేజ్లో వచ్చేటటువంటి కనుక చూస్తే, బెనాయా యొక్క తాతగారు ఆయన పరాక్రమవంతుడైనటువంటి మిలిటరీ లీడర్. ఆయనకి పుట్టినటువంటి యెహోయాదా ఆయన హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. అంటే లేవీ సంతానంలోండి వచ్చారు. ఇది కొంత మనకి భిన్నంగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా ఇశ్రాయేలీల్లో మిలిటరీ లేదంటే మిలిటరీ వాళ్ళందరూ కూడా బెన్యామీను గోత్రం నుండి వచ్చేటువంటి వాళ్ళు. కానీ లేవీల గోత్రం నుండి మిలిటరీలోకి వచ్చినటువంటి కొద్ది మందిలో బెనయా ఒక్కడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక ప్రిన్సిపల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొంతమంది చేతులతో పోరాడితే కొంతమంది మోకాళ్ళ మీద పోరాడాలి. మినిస్ట్రీలో ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. స్పిరిచువల్ లైఫ్లో మోకాళ్ళ మీద పోరాటం అనేటువంటిది ఎంత ప్రధానమైనటువంటిదో, విపత్కర సమయాల్లో మనకున్నటువంటి పరిస్థితుల్లో మన చేతులతో పోరాటం కూడా అంతే ప్రధానమైంది. కాబట్టి బెనయా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఆ మిక్స్డ్ కల్చర్ ఏదైతే ఉందో, ఒక ఆయన వారియర్, ఇంకొక ఆయన హై ప్రీస్ట్, కానీ ఇద్దరు కూడా పోరాడేవారుగా ఉన్నారు.
ఒకరి చేతులతో పోరాడితే ఒకరి దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద పోరాడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వీళ్ళు పరాక్రమశాలురు, విక్రమ క్రియల వలన గొప్పవారయ్యారు అనేటువంటి విషయం దేవుని వాక్యాల్లో రాయబడతా ఉంటున్నప్పుడు వాళ్ళ గతములో వాళ్ళు ఆ రకంగా ప్రారంభించినటువంటి వాళ్ళు కాదు. ఈ 30 మంది యోధులు ఎవరైతే ఉన్నారో దావీదు దగ్గర, వాళ్ళు మొదటి నుండి పరాక్రమశాలురుగా ఉన్నటువంటి వారు కాదు. నిజానికి వాళ్ళ గతము చాలా డిస్ట్రెస్ సిచ్యువేషన్లో వాళ్ళు దావీదు దగ్గర చేరుకున్న వాళ్ళు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం చూస్తాం, ఎవరు దావీదు దగ్గర చేరారు అనేటువంటిది కనుక చూస్తే, ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ దావీదు దగ్గర కూడుకొని వచ్చినప్పుడు వాళ్ళ మీద ఆయన నాయకుడయ్యాడు. అటువంటి వారు సుమారు ఒక 400 మంది దావీదు దగ్గరికి వచ్చారు. కాబట్టి ఈ 30 మంది యోధులు కూడా ఎవరు? ఆ 3 యోధులు ఎవరంటే ఈ రకంగా దావీదు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే. నేను అంటాను, ఒక వ్యక్తి యొక్క జీవితంలో గతము అనేటువంటిది భవిష్యత్తును నిర్దేశించదు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన గతంలో మనం ఎవరమైనా కానీ దేవుని చేతిలోకి మనం వచ్చిన తర్వాత, దేవుని యొక్క సంఘములోకి మనం వచ్చిన తర్వాత, దేవుని యొక్క సహవాసములోకి మనం వచ్చిన తర్వాత మనం డిఫరెంట్ పీపుల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాము అనేటువంటి విషయము బెనయా యొక్క జీవితం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి నిజానికి నేను అంటున్నాను, ఉదయకాల సమయంలో మన గతములో మనల్ని ఏదైతే విషయాలు మనల్ని వెంటాడుతున్నాయో అవి మన భవిష్యత్తుకి ఆటంకం కలగజేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనము గుర్తించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో మన గతానికి సంబంధించిన విషయాలు మన భవిష్యత్తులో మన వర్ధిల్లకుండా ఏవి అడ్డం పడుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాటిని మనం వదిలిపెట్టాలి. కొన్నిసార్లు మనం చేసినటువంటి పనులు, మనం అన్నటువంటి మాటలు, అవి మన జీవితంలో మనల్ని వెంబడించవచ్చు. కొన్నిసార్లు ఇతరులు మన ఎళ్ళ చేసినటువంటి పనులు కానీ, ఇతరులు మనకు చేసినటువంటి గాయాలు కానీ అవి మనల్ని వెంబడిస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏదో ఒక పాయింట్ టైంలో ఏదైతే జీవితంలో మనం అడగనటువంటి, మనము కోరనటువంటి సంఘటనలు మనకు ఎదురైనప్పుడు మనము పడిపోయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్నిసార్లు మనల్ని వెంటాడుతూ ఉండొచ్చు. అయితే ఉదయకాల సమయంలో బెనయా యొక్క జీవితంలో కానీ, దావీదు దగ్గర ఉన్నటువంటి ఆ 30 మంది యోధుల జీవితంలో కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము ఏ గతము నుండి మనం వచ్చినా కానీ ఆ గతాన్ని వదిలిపెట్టి ప్రభువుకి మన జీవితాన్ని అప్పగించుకున్న వారమైతే ప్రభువు మనల్ని భవిష్యత్తు కొరకు ఆయన మనల్ని మారుస్తాడు. ఇంకా భవిష్యత్తులో ఉపయోగకరమైనటువంటి విషయాల వైపు దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. రెండో విషయాన్ని కూడా మనం గమనిస్తే, పోరాడేటువంటి ఆ మనస్తత్వంలో భాగముగా శత్రువుని ఎదుర్కొనేటువంటి ఆ ధైర్యాన్ని కూడా మనము కలిగి ఉండాలి. నిజానికి బెనయా ఎటువంటి శత్రువులు ఎదుర్కొన్నాడు అనేటువంటిది మనం గమనిస్తే చాలా భయంకరమైన శత్రువులు ఎదుర్కొన్నాడు. ప్రధానంగా 3 రకాలైనటువంటి శత్రువులు ఆయన ఎదుర్కొన్నాడు. కానీ ఒకటి మట్టికి గమనిస్తాం, పోరాట పటిమ కలిగినటువంటి బెనయా అగ్రెసివ్గా ఎనిమిని ఎదుర్కోవటానికి ఆయన ముందుకు వెళ్ళాడు. ఆ యొక్క ఎనిమిని ఎదుర్కోవటానికి ఆయన ఇనిషియేటివ్ చూపించాడు అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. ఆ మాటకు వస్తే, దావీదు యొక్క జీవితంలో కూడా ఆయన పురుకొల్పుకొని ముందుకెళ్ళాడు అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. సౌలు పిలవల దావీదుని, గొలియాతు పిలవల దావీదుని, ఇశ్రాయేలీయులు పిలవల దావీదుని, దావీదు యొక్క సహోదరులు పిలవల దావీదుని,
దావీదే తాను పురికొల్పుకొని గొలియాతు మీదకి వెళ్ళాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, పోరాటము కలిగినటువంటి మనస్తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఇటువంటి ధైర్యాన్ని, శత్రువుని ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి అనేటువంటి వాస్తవాన్ని మీకు నేను గుర్తు చేస్తూ ఉంటున్నాను. దానిలో భాగంగా మొట్టమొదటి శత్రువు ఎవరు అనేటువంటిది కనుక చూస్తే, టఫ్ ఎనిమీస్ని ఆ యొక్క బెనయా ఎదుర్కొన్నాడు. నిజానికి తెలుగులో అరియేలు కుమారులను ఉంది, కానీ అరియేల్ అంటే ఒక వ్యక్తి పేరు కాదు. అక్కడ హీబ్రూలో అరియేల్ అనేటువంటి మాట నుండి సింహము అనేటువంటి మాట వచ్చింది. కాబట్టి ఒరిజినల్ లాంగ్వేజ్లో కనుక మనం దాన్ని అర్థం చేసుకుంటే, సింహము లాంటి సూర్యులైనటువంటి ఇద్దరు మోయాబు దేశస్థులను బెనయా ఎదుర్కొన్నాడు. అది మొట్టమొదటి శత్రువు. రెండో శత్రువు గనక మనం గమనిస్తే, భయము కొలిపేటువంటి శత్రువుని ఆయన ఎదుర్కొన్నాడు. కఠినము కలిగినటువంటి, కఠినత్వముతో ఉన్నటువంటి శత్రువు మొట్టమొదటి ఆస్పెక్ట్ అయితే, భయము కొలిపేటువంటి టెరిఫయింగ్ ఎనిమీ అని అంటాం. నిజానికి అక్కడ మనం గమనిస్తే, బెనయా ఒక గుంటలో ఉన్నటువంటి సింహము మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అది కూడా మంచు పడుతున్నటువంటి దినాల్లో, స్నో పడుతున్నటువంటి దినాల్లో. దాని అర్థం ఏంటి? సర్కమ్స్టెన్సెస్ దే ఆర్ నాట్ దట్ మచ్ ఈజీ టు ఫైట్. స్నో పడుతున్నప్పుడు కాళ్ళు చేతులు జారిపోతూ ఉంటాయి, కాళ్ళు చేతులు చల్లబడిపోతూ ఉంటాయి. అటువంటి స్థితిలో సింహాన్ని ఎదుర్కోవటం అంత ఈజీ కాదు. ఆ మాటకు వస్తే, సింహము బెనయాకి ఎదురు పట్టం కాదు, బెనయా సింహము మీదకు వెళ్ళాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒక గుంటలో తప్పించుకోవటానికి మార్గాలు చాలా తక్కువగా ఉంటాయి. అటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో కూడా సింహాన్ని ఎదుర్కొనేటువంటి, సింహముతో పోరాడుకున్నటువంటి ఒక ధైర్యశాలిగా బెనయా మనకి కనపడతా ఉంటున్నాడు. సాధారణంగా సింహము అనగానే మృగాలకు రాజు అని అంటూ ఉంటారు. ఒక సింహము సుమారు 8 అడుగులు పొడుగు ఉంటుంది, దాదాపు 250 కేజీల బరువు ఉంటుంది. దాని గాండ్రింపు కనీసం ఒక 5 మైళ్ళ వరకు వినబడుతుంది. దాని ఐసైట్ మానవుని యొక్క ఐసైట్ కంటే కూడా దాదాపు 5 రెట్లు అధికంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, సింహము తన యొక్క పాదముతో ఒక్కసారి మనిషి యొక్క నెత్తి మీద కొట్టిందంటే ఆ నెత్తి కోడిగుడ్డులా పగిలిపోతుంది. అటువంటి సింహాన్ని బెనయా ఎదుర్కొన్నాడు. అందుకే ఒక కామెంటేటర్ అంటాడు, బెనయా ఎటువంటి శత్రువుని ఎదుర్కొన్నాడంటే, ద వరస్ట్ పాసిబుల్ ఎనిమీ. జీవితంలో నువ్వు ఎదుర్కోవటానికి ఇష్టపడినటువంటి శత్రువు ఇన్ ద వర్స్ట్ పాసిబుల్ ప్లేస్, నువ్వు పోరాటానికి అనువుగా లేనటువంటి ఒక ప్రదేశము, అండర్ ద వర్స్ట్ పాసిబుల్ సర్కమ్స్టెన్సెస్. నిజానికి పోరాటానికి అనువుగా లేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బెనయా పోరాటానికి సిద్ధపడ్డాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేనంటాను, ఇటువంటి పోరాటాన్ని గనక మన జీవితాల్లో పోరాడాలంటే రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడేవారుగా ఉండాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి ఎవరైతే తమ జీవితాల్లో రిస్క్ తీసుకుంటారో దేవుని యొక్క గొప్ప క్రియలను వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుభవిస్తారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే కీర్తనకాడు అంటాడు 118వ కీర్తనలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ఎవరు మనకేమీ చేయగలరు అనేటువంటి ధైర్యము కలిగినటువంటి వాడు ఆ యొక్క బెనయా. ఆ రిస్క్ తీసుకోవటానికి ఇష్టపడినటువంటి వాడు బెనయా. నేను ఇంకోటి కూడా అంటాను, రిస్క్ తీసుకున్నప్పుడు సాధారణంగా
అనుకోనటువంటి అవకాశాలు మన జీవితంలో సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజానికి విశ్వాసం యొక్క గోల్ రిస్క్ని తప్పించుకోవటం కాదు. ఆ మాటకు వస్తే ఒక ఆయన అంటాడు, ద గ్రేటెస్ట్ రిస్క్ ఈజ్ టేకింగ్ నో రిస్క్స్. కొంతమంది రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకండి రిస్క్? కూల్గా వెళ్ళిపోతే పోద్ది కదా. నిజానికి రిస్క్ తీసుకోకపోవటమే పెద్ద రిస్క్ అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే నీవు తీసుకునేటువంటి రిస్క్ దేవుని యొక్క చిత్తంలో ఉందైతే అప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావు. నీ సొంతంగా నువ్వు రిస్క్ తీసుకోవటం మంచిది కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం నువ్వు గ్రహించినప్పుడు దేవుని కొరకు నువ్వు తీసుకునేటువంటి ఆ రిస్క్ ఏదైనా సరే దేవుడు నీకు సహాయం చేస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదే కదా యేసుప్రభు వారు చెప్పినటువంటి తలాంతుల ఉపమానంలో ఇద్దరు వ్యక్తులు రిస్క్ తీసుకున్నారు. వాళ్ళు చక్కగా ఆ యొక్క ప్రాఫిట్ని వారు సంపాదించగలిగారు. కానీ ఒక వ్యక్తి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. అందుకనే తనకు ఇవ్వబడినటువంటి తలాంతుని ఆయన పాతిపెట్టాడు. ఆ కారణముగా ఈ యొక్క ఏమంటారు ఆశీర్వాదాన్ని అతను కోల్పోయాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, భయము కొలిపేటువంటి ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే రిస్క్ తీసుకునేటువంటి వాడే ఆ పని చేయగలడు. నువ్వు ఎప్పుడైతే రిస్క్ తీసుకుంటావో అప్పుడు కొత్త అవకాశాలు కూడా దేవుడు నీ జీవితంలో కలగజేయగలడు అనేటువంటి విషయాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. మూడోది, తనకంటే ఎత్తైనటువంటి శత్రువుని బెనయా ఎదుర్కొన్నాడు. ఐగుప్తు దేశం నుండి వచ్చినటువంటి సుమారు 7.5 అడుగులు ఎత్తున్నటువంటి వ్యక్తిని బెనయా ఎదుర్కొన్నాడు. ఈ విషయంలో నిజానికి దావీదుకి బెనయా కూడా కొన్ని కంపారిజన్స్ లేదంటే కొన్ని ఐడెంటికల్ ఆస్పెక్ట్స్ మనం అక్కడ చూస్తాం. ఏంటో తెలుసా, ఇతను కూడా గొలియాతులాగా ఎత్తుగా ఉన్నటువంటి వాడు. గొలియాతును చంపటాన్ని బట్టి దావీదుకి ఎట్లాగైతే పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, బెనయా చేసినటువంటి పరాక్రమ కార్యాలను బట్టి ఆయనకు కూడా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఈ బెనయాని ఎదుర్కొన్నటువంటి ఆ ఐగుప్తీయుడు చాలా పొడుగాటి ఆ యొక్క ఈటెను తీసుకొని వస్తే బెనయా కేవలం తన చేతి కర్రతో అతని మీద యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు ఎట్లాగైతే ఫుల్ ఆర్మర్ వేసుకొని దావీదు మీదకి వెళ్ళినప్పుడు దావీదు ఒడిసెలు తీసుకొని చేతి కర్రతో ఎట్లాగైతే గొలియాతు మీదకి వెళ్ళాడో బెనయా కూడా అట్లా ఎంటీ హ్యాండెడ్గా ఒక కర్ర తీసుకొని వెళ్ళాడు. అప్పుడు బెనయా ఏం చేశాడంటే అతనితో పోరాడి అతని చేతిలో ఉన్నటువంటి ఈటెని తీసుకొని అతన్ని చంపేశాడు. అంటే అతని ఆయుధంతోనే అతన్ని చంపేసిన వాడుగా బెనయా మనకు కనపడుతున్నాడు. గమనించండి, గొలియాతుతో కూడా దావీదు పోరాటంలో జరిగినటువంటి విషయం అదే. దావీదు ఎప్పుడైతే వడిసెల రాయి తీసుకొని కొట్టాడో అప్పుడు గొలియాతు యొక్క ఖడ్గము తీసుకొని గొలియాతును సంహరించిన వాడుగా మనము దావీదును కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి నేను అంటాను, తనకంటే ఎత్తైనటువంటి శత్రువుని బెనయా అద్భుతంగా ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 3 రకాలైనటువంటి ఎనిమీస్ని బెనయా ఎదుర్కొన్నవాడు. మొట్టమొదటిది కఠినమైనటువంటి శత్రువుని ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత భయము కొలిపేటువంటి శత్రువుని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తనకంటే ఎత్తుగా ఉన్నటువంటి శత్రువుని ఆయన ఎదుర్కొన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనల్ని ఎటువంటి శత్రువు భయపెడుతున్నాడో, అది ఒకవేళ రోగమైనా కావచ్చు, లేదంటే మనకున్నటువంటి శారీరకమైనటువంటి స్థితి అయినా కావచ్చు, లేదంటే మన స్కూల్లో మన కాలేజ్ చేస్తున్నటువంటి కెరీర్ సిట్యువేషన్ అయినా కావచ్చు, లేదంటే మన ఉద్యోగాల్లో మనం ఎదుర్కొనేటువంటి సమస్య అయినా కావచ్చు, లేదంటే మనము ఫైనాన్షియల్గా ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లం అయినా కావచ్చు, లేదంటే ఒక సంబంధము మనల్ని కృంగదీసేటువంటి ఒక సంబంధమైనా కావచ్చు.
ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఆ సమస్య తొలగిపోవటం లేదు అని అనుకుంటా ఉంటుంటే, ఒకవేళ మనకంటే బలముగా, మనకంటే ఎత్తుగా ఆ సమస్య మన ముందు కనబడతా ఉంటుంటే, బెనయ ఎదుర్కొన్నట్లు మనము కూడా ఆ సమస్యలను మనం ఎదుర్కొంటే, అప్పుడు మన యొక్క పరిణితిని మనము అర్థం చేసుకోవాలి. నిజానికి మనము ఎదుర్కొంటున్నటువంటి శత్రువు ఎవరైనా సరే, ఒకవేళ బలముగా కనపడినా, ఎత్తుగా కనపడినా, భయంకరంగా కనపడినా కానీ, మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నటువంటి వాడు కంటే గొప్పవాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, దేవుని చేతిలో మన జీవితాలు సురక్షితంగా ఉన్నాయి అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించినప్పుడు, దేవుని కొరకు ఈ లోకంలో మనం జీవించడానికి, ఇంకా మనం బలంగా జీవించడానికి, మనం ముందుకెళ్ళటానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించినప్పుడు, అప్పుడు ఈ శత్రువులు ఎదుర్కొనేటువంటి ధైర్యం మనం కలిగి ఉంటాం అనేటువంటి వాస్తవాన్ని కూడా మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, మిలిటరీ మైండ్ సెట్లో భాగంగా బెనయా చేసినటువంటి పని ఏంటంటే, తన గతాన్ని వదిలిపెట్టాడు. అంత మాత్రమే కాదు, మిలిటరీ మైండ్ సెట్లో భాగంగా తన ముందున్నటువంటి శత్రువులను ఆయన ఎదుర్కొన్నాడు. తనకంటే కఠినముగా ఉన్నటువంటి శత్రువుని ఎదుర్కొన్నాడు, తనకంటే భయము కొలిపేటువంటి శత్రువుని ఎదుర్కొన్నాడు, తనకంటే ఎత్తైనటువంటి శత్రువు ఎదుర్కొన్నాడు. ఈ మూడు పరిస్థితుల్లో కూడా విజయముతో బయటకు వచ్చాడు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటున్నాను, ఇటువంటి శత్రువులు మనకు ఎదురుపడినప్పుడు మనము పారిపోవటానికి అవకాశం ఉండదు. ఈధర్ మనం పోరాడాలి, అవసరమైతే ఆ పోరాటములో మనము మన జీవితాలు ముగించాల్సిందే, కానీ మనం తప్పించుకోవటానికి, మనం పారిపోవటానికి అవకాశము లేదు ఈ మిలిటరీ మైండ్ సెట్లో అనేటువంటి విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే, ఈ ముగ్గురు శత్రువులు కూడా ఒక విశ్వాసి జీవితంలో, ఒక న్యూ టెస్ట్మెంట్ క్రిస్టియన్ యొక్క లైఫ్లో ముగ్గురు శత్రువులను పోలి చూపిస్తూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి శత్రువు ఎవరంటే, మోయాబు నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఇద్దరు యోధులు. మోయాబీలంటే ఎవరు? లోతు ద్వారా వచ్చినటువంటి సంతానం. లోతు ద్వారా వచ్చినటువంటి ఇద్దరు సంతానం, అమ్మోను, మోయాబు. ఒక రకంగా వీళ్ళు ఇశ్రాయేలుకు చుట్టాలే. ఇశ్రాయేలీల పక్కలోనే వాళ్ళు ఉన్నారు, సమీపంలో వాళ్ళు ఉన్నారు. వీళ్ళని కొత్త నిబంధన ఏమంటుందంటే శారీరక క్రియలు అని పిలుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శారీరక క్రియల విషయంలో చాలాసార్లు మనం సిగ్గు పొందేటువంటి పరిస్థితి రావచ్చు, కొన్నిసార్లు మనం వదిలిపెట్టలేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మోయాబు దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన యొక్క శరీర కోరికలకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి నేను అంటాను, ఒక విశ్వాసిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు బెనయా ఎట్లాగైతే మోయాబు శత్రువుల్ని ఆయన ఎదుర్కొన్నాడో, మన జీవితంలో కూడా మనము శరీర కోరికలు అనేటువంటి శత్రువుని మనం ఎదుర్కోవాలి. కాబట్టి ఆ శత్రువుని మనం జయించాలి అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవ శత్రువు ఎవరు అనేటువంటిది కనుక మనం గమనిస్తే, ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఎత్తైనటువంటి ఆ వ్యక్తి. నిజానికి ఆ కల్చర్లో ఐగుప్తు అనేటువంటిది చాలా ఫేమస్ కల్చర్, చాలా ఫేమస్ సిటీ. హంగు ఆర్భాటము కలిగినటువంటి ఒక సంస్కృతి, అగ్రరాజ్యముగా చెప్పబడినటువంటి ఒక సంస్కృతి. ఫరోలు, లేదంటే పిరమిడ్స్, చాలా గొప్ప గొప్ప కట్టడాలు, ఇవన్నీ కూడా అభివృద్ధిలోకి వచ్చినటువంటి ఒక సంస్కృతి. నేనంటాను, లోకమునికి సాదృశ్యముగా ఉన్నటువంటి శత్రువు ఈ శత్రువు, ఐగుప్తు అనేటువంటి శత్రువు. ఈ శత్రువు ఎంత బలమైనటువంటి వాడంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుని చేత పోషింపబడుతున్నటువంటి దినాల్లో కూడా
అనేక మార్లు వాళ్ళు దేవుని మీద సణుక్కోవటానికి ఐగుప్తు కారణమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి కానీ, ఐగుప్తులో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ వాళ్ళు దేవుని మీద సణుక్కొని వాళ్ళు కనాను దేశంలోకి ప్రవేశించలేకపోయారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, ఈ లోకంలో ప్రధానంగా మనం ఎదుర్కొనేటువంటి రెండో శత్రువు లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు అనేటువంటి శత్రువు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడో శత్రువు ఎవరంటే సింహము అనేటువంటి శత్రువు. పేతురు రాసిన పత్రికలో పేతురు అంటాడు కదా, అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదనా అని వాడు తిరుగుతూ ఉంటున్నాడు. కాబట్టి నేను అంటాను, అపవాది చాలా శక్తి అధికారము కలిగినటువంటి శత్రువుగా మనకి కనపడతా ఉంటున్నాడు. కాబట్టి ఈ శత్రువును కూడా మనం ఎదుర్కోవాలి. అయితే బెనయా యొక్క జీవితంలో ఉన్నటువంటి మరి ఒక ప్రిన్సిపల్ ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. సింహము ఆ పిట్లో ఉన్నప్పుడు బెనయా ఆయన పోరాటానికి ముందుకెళ్ళాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. సింహము బెనయాకి ఎదురుపట్టం కాదు, సింహము మీదకి బెనయా వెళ్ళాడు. దేవుని యొక్క వాక్యంలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది. సాతాను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, సాతాను చూసి మనం వణికిపోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడింది. యాకోబు పత్రిక 4:7 ఏమన్నాడు? దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దాని అర్థం ఏంటి? అపవాదిని మనం ఎదిరించడంతోనే, మనం కాన్ఫరెన్స్ చేయడంతోనే వాడు పారిపోతాడు. కాబట్టి దట్ ఈస్ హౌ యు నీడ్ టు ఫైట్ విత్ సేటన్. కాబట్టి బెనయా యొక్క జీవితంలో ఆ ప్రిన్సిపల్ మనం చూస్తాం. కాబట్టి ప్రధానంగా నేను అంటాను, ఈ లోకంలో కూడా ఒక విశ్వాసిగా మనం జీవించేటప్పుడు ఈ ముగ్గురు శత్రువులు ఎప్పుడు మన ముందు ఉంటారు. ఒకటి శరీర ఆశలైతే, రెండోది లోకము యొక్క అట్రాక్షన్ అయితే, మూడోది సింహము లాంటి అపవాది యొక్క సమస్య. ఆ శత్రువు కూడా మన ముందు ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను అంటాను, బెనయా ఎట్లాగైతే ఈ ముగ్గురు శత్రువులను ఆయన అధిగమించాడో, పోరాడి విజయం సాధించాడో, విశ్వాసులుగా మన జీవితాల్లో కూడా ఈ రకమైనటువంటి పోరాటం మనం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మిలిటరీ మైండ్ సెట్లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది కనుక మనం చూస్తే ఒబీడియన్స్, విధేయత. బెనయా ఎటువంటి విధేయత చూపించాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనిస్తే, మనం మొదటి రాజుల గ్రంథంలో కానీ, లేదంటే ఈ యొక్క సమూయేలు గ్రంథంలో కానీ, లేదా దినవృత్తాంతాల గ్రంథంలో కానీ మనం గమనిస్తే, బెనయా దావీదు చేత ఆయన బాడీ గార్డ్స్కి అధిపతిగా ఆయన అపాయింట్ చేయబడతాడు. ఆ మాటకు వస్తే ముగ్గురులో ఒకడు ఆయన కాలేకపోతాడు, కానీ 30 మందిలో ఒకడవుతాడు ఆయన. కానీ తన జీవితం అంతా కూడా దావీదు దగ్గర నమ్మకంగా ఆ యొక్క బాధ్యతను నెరవేర్చాడు. ఎక్కడ కూడా బెనయా తన పొజిషన్ బట్టి సణుక్కున్నట్టు కానీ, లేదంటే ముగ్గురులో ఒక పొజిషన్ కొరకు ఆయన తాపత్రయపడినట్లు కానీ, లేదంటే ఈ కారణాన్ని బట్టి దావీదు యొక్క మాటకు అవిధేయత చూపించడం కానీ ఎక్కడ కూడా బెనయా జీవితంలో మనకు కనపడదు. దాని అర్థం ఏంటంటే, మిలిటరీ మైండ్ సెట్లో ఒబీడియన్స్ అనేటువంటిది చాలా ముఖ్యం. దాన్ని బట్టి దేవుడు బెనయాని ఎట్లా బ్లెస్ చేశాడు, బెనయాకి ఎటువంటి సక్సెస్ ఇచ్చాడు అనేటువంటిది కనుక మనం గమనిస్తే, దావీదు హయంలో బాడీ గార్డ్స్ మీద అధిపతిగా ఉన్నటువంటి ఆ యొక్క బెనయా సొలొమోను టైంకి వచ్చేటప్పటికి ఆయన ముగ్గురులో ఒకడిగా అయిపోతాడు. ఆ మాటకు వస్తే ముగ్గురులో ఒకడైనటువంటి
యోవాబు యొక్క స్థానము బెనయాకి ఇవ్వబడుతుంది. అంతకంటే ప్రాముఖ్యంగా ఇంకో విషయం కూడా చెప్పనీయండి. దావీదు సాధారణంగానే ఒక మిలిటరీ లీడర్. ఆయన అనేకమైనటువంటి యుద్ధాలు చేసినటువంటి వాడు. కానీ సొలొమోను ఎక్కడ యుద్ధాలు చేసినట్లు కానీ ఆయన పోరాటాలు పోరాడినట్టు కానీ ఎక్కడా లేదు. కానీ మరి సొలొమోను యొక్క రాజ్యము స్థిరపడే విషయంలో సొలొమోను పోరాడకుండానే శత్రువుల విషయంలో యాక్షన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని కనుక చూస్తే బెనాయాని దేవుడు ఆ స్థానంలో వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరు గమనిస్తే మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో బెనాయా చేసినటువంటి కార్యాలు, సొలొమోను పక్షంగా ఏమేమి చేశాడు అనేటువంటి కనుక మనం చూస్తే 2వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది. సొలొమోను మీదకి తిరుగుబాటు చేసి తను తాను రాజుగా ప్రకటించుకున్నటువంటి అదోనియాని రిమూవ్ చేసేటువంటి విషయంలో బెనాయా పని చేశాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 34వ వచనంలో యోవాబుని చంపి ఆ ప్లేస్లో బెనాయా ఆయన స్థానము తీసుకోవటానికి సొలొమోను యొక్క ఆజ్ఞ చేత ఆయన చేశాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 46వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అక్కడ ఉంటుంది, షిమి అనేటువంటి వాడు ఎవరైతే దావీదు మీద ఆ యొక్క శాపవచనాలు మాట్లాడతాడో అతన్ని చంపే విషయంలో కూడా సొలొమోను యొక్క ఆజ్ఞ చేత బెనాయా దాన్ని నిర్వర్తించాడు. ఇక్కడ ఒక విషయాన్ని కనుక మీరు గమనిస్తే రాజ్యంలో చీఫ్ సొలొమోను అయితే ఆ సొలొమోను ఇచ్చినటువంటి కమాండ్ని తూచా తప్పకుండా పాటించినటువంటి వాడు బెనాయా. నేనంటాను మిలిటరీలో ఆ విషయాన్ని కనుక మీరు గమనిస్తే యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్. పొద్దునే కమాండర్ 4ంటికి లేవాలి అని అంటే 4ంటికి లేవాల్సిందే. 4 మైళ్ళు పరిగెత్తాలి అంటే 4 మైళ్ళు పరిగెత్తాల్సిందే. కమాండర్ ఎటువంటి టాస్క్ ఇచ్చినా కానీ ఆప్షన్ లేకుండా విధేయత చూపించడం అనేటువంటిది మిలిటరీలో ఉన్న వాళ్ళు ప్రధానంగా అలవర్చుకునేటువంటి ఒక లక్షణం. బెనాయా యొక్క జీవితంలో మనం ఆ లక్షణాన్ని చాలా స్పష్టంగా చూస్తాం. సొలొమోను ఆజ్ఞాపించటం తోడనే బెనాయా ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి అదోనియాని చంపేస్తాడు. సొలొమోను ఆజ్ఞాపించిన తోడగానే బెనాయా ముందు వెనక ఆలోచించకుండా యోవాబుని చంపేస్తాడు. సొలొమోను ఆజ్ఞాపించిన వెంటనే బెనాయా ముందు వెనక చూడకుండా షిమ్మీని చంపేస్తాడు. నేనంటాను అటువంటి విధేయత చూపించినటువంటి వాడు బెనాయా. అందుకే దేవుడు అతనిని హెచ్చించాడు. నేనంటాను గుర్తింపు అనేటువంటిది మనం అనుకున్నటువంటి సమయంలో మనం అనుకున్నటువంటి విధానంలో రాకపోవచ్చు. దావీదు టైంలో బహుశా బెనాయాకి 30 మందిలో ఒక గుర్తింపు వచ్చింది. కానీ సొలొమోను దగ్గరికి వచ్చేటప్పటికి బెనాయా యొక్క జీవితంలో 3లో ఒకటిగా ఆయన గుర్తింపుని పొందాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ గుర్తింపు పొందటానికి కారణం ఏంటంటే, ఆ స్థానం అతనికి ఇవ్వబడటానికి కారణం ఏంటంటే అతడు చూపించినటువంటి విధేయత అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా గమనించండి, మన జీవితంలో కూడా మరి దేవుని ముందు మనం ఒకానొక దినం నిలబడవలసిందే. ఆ దేవునికి మనము లెక్క అప్పగించవలసిందే. ఆ రోజున ప్రభు మనము చేసినటువంటి పనులను ఆయన గుర్తించబోతూ ఉంటున్నాడు. మనము చేసినటువంటి పనులకు ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తించి దేవుని కొరకు ఈ లోకంలో ఆయన ఇచ్చేటువంటి స్థానం కొరకు, ఆయన ఉద్దేశాల కొరకు, ఆయన చిత్తం కొరకు ఈ లోకంలో మనం జీవించగలమా? ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన ప్రపంచ అధినేతగా ఉంటున్నటువంటి టైంలో ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు అలెగ్జాండర్ ద గ్రేట్ని, సార్ మీ సక్సెస్కి కారణం ఏంటి అని అంటే, రా చూపిస్తానన్నాడు. బయటికి వెళ్ళిన తర్వాత సోల్జర్స్ అందరినీ కూడా లైన్లో నిలబడమన్నాడు. నిలబడమన్న తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నాడు, మార్చ్ అని ఒక కమాండ్ ఇచ్చాడు. ఇవ్వగానే ఈ యొక్క సైనికులు వాళ్ళు మార్చ్ చేయటం ప్రారంభించారు.
కొంత దూరం వాళ్ళు మార్చి చేసిన తర్వాత ఎత్తైనటువంటి ఒక కొండ వచ్చింది. ఆ కొండను వాళ్ళు ఎక్కటం ప్రారంభించారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం మాట్లాడలేదు. వాళ్ళు ఆ కొండ శిఖరానికి చేరుకున్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏం మాట్లాడలేదు. ఆ వెంటనే ఆ సైనికులు అక్కడ నుండి కిందకి వాళ్ళు దూకేసి వాళ్ళు చచ్చిపోవటం ప్రారంభించారు. అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ స్టాప్ అని కమాండ్ ఇచ్చాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా మాటకు విధేయత చూపించి తమ ప్రాణాలను సైతము లెక్క చేయనటువంటి ఇటువంటి సైనికులు నాతో పాటు ఉన్నారు కాబట్టి నేను ప్రపంచాన్ని జయించగలిగాను అని అలెగ్జాండర్ ద గ్రేట్ చాలా గర్వముగా ఆయన చెప్పుకున్నాడు. ప్రియులారా గమనించండి, ఒకవేళ మన జీవితాల్లో మనం దేవుని కొరకు జీవించే వాళ్ళం, క్రైస్తవులం అని మనం పేరు పెట్టుకొని ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు అటువంటి విధేయత మనం దేవునికి చూపిస్తున్నామా? దేవుని చిత్తానికి మనం అట్లా లోబడుతున్నామా? దేవుని ఉద్దేశాల కొరకు మనం ఈ లోకంలో ఆ రకంగా జీవిస్తున్నామా? దేవుడు మన జీవితంలో ఆయన చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా మనం పాటిస్తున్నామా? మన స్వంత ఆలోచనలు మనం పక్కన పెట్టి, మన స్వంత ప్రణాళికలు మనం పక్కన పెట్టి, మన స్వంత ఉద్దేశాలు మనం పక్కన పెట్టి కేవలము దేవుని యొక్క మాటకు విధేయత చూపించేటువంటి అటువంటి మనస్సు మనకుందా? కాబట్టి నేను అంటాను, ఈ బెనాయా యొక్క జీవితంలో మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి గనక మనం గమనించినప్పుడు పోరాటాలు పోరాడేటువంటి మనస్సుని మనము డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మినిస్ట్రీ చేయటం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో పోరాటాల్లో నిలదొక్కోవటం కూడా అంతే ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పోరాటాన్ని గనక మనం పోరాడాలంటే మొట్టమొదటిది మన గతాన్ని మనము వదిలిపెట్టేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము శత్రువులను ఎదుర్కొనేటువంటి ధైర్యము గలవారిగా మనము తయారు కావాలి. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో మనకు ప్రధానంగా ఉన్నటువంటి 3 శత్రువులు: శరీరాశ, లోకంలో ఉన్నటువంటి ఆశలు, అదే రీతిగా అపవాది గర్జించు సింహం వలె మనకు శత్రువుగా కనపడతా ఉంటున్నప్పుడు అటువంటి శత్రువుని కూడా ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని మనము సంపాదించాలి. అంత మాత్రమే కాదు, దేవుని మాటకు విధేయత చూపించి దేవుని ఉద్దేశాల కొరకు అప్పగించుకొని దేవుడు తగు కాలములో ఆయన మనకు సక్సెస్ ఇస్తాడు, ఆయన మనకు గుర్తింపిస్తాడు. ఒకవేళ ఈ లోకంలో మనము కోరుకున్నటువంటి సక్సెస్ కానీ మనము కోరుకున్నటువంటి గుర్తింపు రాకపోయినా పరలోకంలో దేవుని ముందు నిలబడినప్పుడు ఆయన నిత్యత్వము కొరకైనటువంటి ఆ గుర్తింపు, ఆ స్థానాన్ని, ఆశీర్వాదాన్ని, ఆ యొక్క రివార్డ్స్ని మనకిస్తాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుని మాటకు మన విధేయత చూపించగలుగుతామా? మన జీవితంలో క్రైసిస్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు, మన జీవితాల్లో పోరాట సమయాలు వచ్చినప్పుడు ఎటువంటి మైండ్ సెట్ని మనం ప్రదర్శిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం సరి చేసుకోవాలి. 1895 సంవత్సరంలో ఆండ్రూ మురే అనేటువంటి దైవజనుడు, ఆయనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒక గృహంలో ఆయన ఆశ్రయం పొందుతున్నటువంటి ఆ దినాల్లో ఆయన అనేకమైనటువంటి పుస్తకాలు కూడా, ఆ యొక్క ప్రేయర్ మీద కూడా ఆయన రాసినటువంటి దైవజనుడు. ఒకరోజు ఆయన ఉంటున్నటువంటి ఇంటికి ఇంకొక ఆవిడ వచ్చి అక్కడ నివాసము చేస్తున్నప్పుడు అప్పుడు ఆ కేర్ టేకర్ ఆండ్రూ మురేని ఒక ప్రశ్న అడిగింది ఆవిడ. ఏమండి, ఆ స్త్రీ ఎవరైతే ఆ ఇంట్లోకి వచ్చారో ఆవిడ కూడా చాలా సమస్యల్లో చిక్కుకున్నటువంటి వ్యక్తి, మీరేమన్నా ఆవిడకి సలహా ఇవ్వగలరా అని ఆండ్రూ మురేని అడిగినప్పుడు ఆయన ఒక పేపర్ మీద కొన్ని విషయాలు రాసి ఆయన అన్నాడు, ఇది నా సలహాగా ఆవిడికి మీరు ఇవ్వండి అని చెప్పి ఆ కాగితం ఇచ్చి పంపించాడు. ఆ కాగితంలో ఆయన రాసినటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్, మన జీవితాల్లో సమస్య మనకు ఎదురైనప్పుడు మొట్టమొదటిగా మనం అనేటువంటి మాట ఏంటో తెలుసా? నాకెందుకు వచ్చింది ఈ సమస్య, నాకే ఎందుకు వచ్చింది ఈ సమస్య. కానీ నేను అంటున్నాడు, మొట్టమొదటిగా మనం అనాల్సిన మాట ఏంటంటే, దేవుడు నాకు ఈ పరిస్థితిని కలగజేశాడు.
ఇట్ ఈస్ బై హిస్ విల్ ఐ ఆమ్ ఇన్ దిస్ ప్లేస్. ఆయన చిత్తములోనే ఈ పరిస్థితిలో నేను ఉన్నాను. ఇన్ దట్ ఐ విల్ రెస్ట్. ఆయన నా జీవితంలో ఎటువంటి పరిస్థితినైతే ఆయన అలౌ చేశాడో ఆ విషయంలో నేను రెస్ట్ తీసుకునేవాడిగా ఉంటాను. అంత మాత్రమే కాదు, హీ విల్ కీప్ మీ హియర్ ఇన్ హిస్ లవ్. ఆయన ప్రేమలో ఆయన నన్ను భద్రపరుస్తాడు. అండ్ హీ గివ్స్ మీ గ్రేస్ ఇన్ హిస్ ట్రయల్ టు బిహేవ్ యాజ్ హిస్ చైల్డ్. ఇటువంటి విపత్కరమైనటువంటి సమయాల్లో ఆయన కుమారునిగా ఈ లోకంలో జీవించడానికి కావలసినటువంటి కృపను ఆయన నాకు దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, హీ విల్ మేక్ ద ట్రయల్ ఏ బ్లెస్సింగ్. నా జీవితంలో వచ్చినటువంటి ఈ శోధన, ఈ సమస్యను ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు. టీచింగ్ మీ లెసన్స్ హీ ఇంటెండ్స్ మీ టు లెర్న్. నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠాలను ఆయన నాకు నేర్పిస్తాడు. అండ్ వర్కింగ్ ఇన్ మీ ద గ్రేస్ హీ మీన్స్ టు బెస్టౌ. నా జీవితానికి కావలసినటువంటి ఆ కృపను ఆయన నాకు అందిస్తూ ఉంటాడు. అండ్ లాస్ట్ ఐ సే, చివరిగా నేను చెప్తాను, ఇన్ హిస్ గుడ్ టైమ్ హీ కెన్ బ్రింగ్ మీ అవుట్ అగైన్. దేవుడు తనకు మంచిగా ఏదైతే సమయం అని ఆయన తలుస్తాడో ఆ సమయంలో ఆయన మళ్ళా నన్ను బయటకు తీసుకొస్తాడు. హౌ అండ్ వెన్ హీ నోస్. ఎట్లా బయటికి తీసుకొస్తాడు, ఎప్పుడు బయటికి తీసుకొస్తాడు, అది ఆయనకు మాత్రమే తెలుసు. దేర్ ఫోర్ సే, కాబట్టి ఈ విషయం చెప్పండి, ఐ యామ్ హియర్, నేను ఇటువంటి పరిస్థితిలో ఉన్నాను, బై గాడ్స్ అపాయింట్మెంట్, దేవుని యొక్క అపాయింట్మెంట్తో, ఇన్ హిస్ కీపింగ్, ఆయన సంరక్షణలో, అండర్ హిస్ ట్రైనింగ్, ఆయన శిక్షణ కింద, ఫర్ హిస్ టైం, ఆయన సమయం కొరకు. కాబట్టి ఈరోజు ఏ పరిస్థితులు అయితే మనం ఉన్నామో, ఏ పరిస్థితుల గుండా మనం వెళ్తున్నామో, అది దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క శిక్షణ కింద, దేవుని యొక్క సమయం కొరకు ఆయన అలౌ చేశాడు అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, నేనంటాను, మనం ఎదుర్కొనేటువంటి క్రైసిస్ సిట్యువేషన్స్లో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనము సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు, మనము తొందరపడాల్సినటువంటి అవసరం లేదు, మనము నిరాశపడవలసినటువంటి అవసరం అంతకంటే లేదు. కానీ మనము ధైర్యముతో, బెనయా ఎట్లాగైతే తన ముందున్నటువంటి శత్రువుని ఆయన ఎదుర్కొని విజయం సాధించాడో, మన జీవితాల్లో కూడా అటువంటి పోరాట పటిమ కలిగి మన జీవితంలో ఎదుర్కొనేటువంటి ప్రతి శత్రువును కూడా దేవుని యొక్క సహాయంతో మనం అధిగమించి, దేవుడు నేర్పించేటువంటి పాఠాలు మనం నేర్చుకొని ఇంకనూ ప్రభు యొక్క స్వారూప్యంలోకి మార్చబట్టానికి దేవుడు అటువంటి కృప మన ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మన జీవితాలు పరిశీలించుకొని సరిచేసుకుందాం. మన జీవితాలు ఒకవేళ మినిస్ట్రీ మైండ్ సెట్ బాగానే ఉందేమో, కానీ మిలిటరీ మైండ్ సెట్ కొరవడుతుందేమో, పోరాట పటిమ మనలో లోపిస్తూ ఉందేమో, సమస్య వచ్చినప్పుడు పరిస్థితులు మనల్ని కృంగదీసుకొని మనల్ని అధైర్యపరుస్తున్నాయేమో. ప్రభు దగ్గర మనం సరిచేసుకుందామా? ప్రభు దగ్గర మనం బలం పొందుకుందామా? బెనయ యొక్క జీవితాన్ని మన మోడల్ కింద తీసుకొని మన జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితి గుండా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ప్రేంగలిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభా, మేమేమై ఉన్నామో అది నీ కృపను బట్టే. ప్రభా, మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నామో, అది కలిమైనా, అది లేమి అయినా, అది ఆశీర్వాదమైనా, అది శోధనైనా, ప్రతి పరిస్థితి కూడా నీ యొక్క సర్వాధికారంలో మా జీవితాల్లో మీరు అలౌ చేస్తున్నారు అనేటువంటి వాస్తవాన్ని మేము అర్థం చేసుకున్నప్పుడు, ప్రభా, పరిస్థితులను బట్టి కృంగిపోకుండా, పరిస్థితులను బట్టి అధైర్యపడకుండా, పరిస్థితులను బట్టి సిగ్గుపడకుండా, నీ యొక్క సహాయముతో ప్రతి పరిస్థితిని అధిగమించి శత్రువు మీద పోరాడేటువంటి ఆ యొక్క మనస్సు మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
ఎంతో క్లిష్టమైనటువంటి సమయాల్లో ఉంటున్నప్పుడు నీ భద్రత, నీ సంరక్షణ ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారికి ఆరోగ్యం విడుదల మీరు దయచేయండి ప్రభు. ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్యల నుండి మీరు విడిపించండి ప్రభు. అదే రీతిగా ప్రభు మన నాయన ఈ నెలలో ప్రభు బర్త్డేస్, యానివర్సరీ జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి వ్యక్తిగత జీవితాలను, కుటుంబ జీవితాలను మీరు అనుగ్రహించేటువంటి నూతన సంవత్సరమును ఆశీర్వాదకరముగా మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సంఘాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. నీ వాక్యము చేత మీరు భద్రపరచండి, బలపరచండి, మీరు ముందుకు నడిపించండి. తిరిగి మీ సన్నిధిలో మేము కూడుకొని పర్యంతము మీ కృపాక్షేమం ప్రతి కుటుంబానికి మీరు దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును గాక. ఆమేన్. మా అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. తిరిగి మనకి బుధవారం నాడు మనకి జూమ్లో బైబిల్ స్టడీ ఉంటుంది. అలానే శనివారం నాడు ప్రేయర్ ఫెలోషిప్ జూమ్లో ఉంటుంది. అలానే ఆదివారం నాడు మనకి ప్రభు బల్ల ఉంటుంది. వచ్చే ఆదివారం సిద్ధపడదాం. అట్ ద సేమ్ టైం చైన్ ప్రేయర్ కూడా ఆదివారం ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని కూడా గమనించండి. కుటుంబాలు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఏమన్నా ఈ సిట్యువేషన్స్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయండి. మనం కావలసినటువంటి ఆ యొక్క స్పిరిచువల్ హెల్ప్, మోరల్ సపోర్ట్ కూడా సహవాసంగా ఒకరికొకరు ఇద్దాం, ఒకరినొకరు బలపరుద్దాం, ఒకరికొకరు సహాయం చేద్దాం. దేవుడు కృప మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.